అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లా. రమజాన్ నెల పండుగ మన ముందుకు రానే వచ్చింది. ఎవరైతే రమజాన్ పండుగకి నమాజ్ చదవాలి ఆడవారు ప్రత్యేకంగా అని అనుకుంటున్నారో వాళ్ళు ఆడవారి నమాజ్ ఎలా చదవాలి అనేది ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో నేను మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండుగ నమాజ్ అనేది మస్జిద్లలో లేదంటే ఈద్గాలో చదువుకుంటారు. మరి ఆడవారు ఇళ్లలోనే ఉంటారు, బయటికి వెళ్ళే అవకాశం అయితే వాళ్ళకు ఉండదు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఆడవారు పండుగ నమాజ్ నేను చెప్తాను ఆ విధంగా చేయండి. ఇన్షాల్లా మగవారికి ఏదైతే ప్రతిఫలం లాభం లభిస్తుందో అదే లాభం అదే ప్రతిఫలం మీకు కూడా ఇన్షాల్లా తప్పకుండా లభిస్తుంది. ముందుగా మనం చేయాల్సిన విషయం ఏమిటి అంటే, పండుగ నమాజ్కి కొన్ని నిబంధనలు అంటూ ఉన్నాయి, కానీ ఆడవారికి పండుగ నమాజ్ అనేది లేదు. ముందుగా ఈ విషయాన్ని గమనించండి. ఏమి నమాజ్ ఉంది, ఏమి చదవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా ఏ రోజైతే పండుగ నమాజ్ అవుతుందో ఆ రోజు ఇన్షాల్లా మీరు ఫజర్ నమాజ్ చదువుకోవాలి. ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత ఎటువంటి నమాజ్ కూడా, అంటే ఎవరికైనా ఇష్రాక్ నమాజ్ చదివే అలవాటు ఉంటే వాళ్ళు ఆ రోజు ఇష్రాక్ నమాజ్ కూడా చదవకూడదు. నఫీల్ నమాజ్ ఏదైతే ఉందో అది కూడా చదవకూడదు. వేచి ఉండాలి. దేనికోసం? మీ ఊరిలో, మీ మస్జిద్లో, లేదంటే మీ ఈద్గాలో, మీ ఊరిలో ఒక్క చోటైనా మీ మొత్తం ఊరిలో ఒక్క చోటైనా పండుగ నమాజ్ అయిపోయింది అని తెలిసిన వెంటనే మీరు ఈ యొక్క నమాజ్ అనేది మొదలు పెట్టాలి. ఆ నమాజ్ ఏమిటి అంటే సలాతు శుక్ర్ నమాజ్. సలాతు శుక్ర్ నమాజ్ అంటే కృతజ్ఞత నమాజ్. ఈ నమాజ్ రెండు రకాతులుగా 4 రకాతులు మీరు చదువుకోవాలి. ప్రత్యేకమైన సూరాలు ఉన్నాయంటే ప్రత్యేకమైన సూరాలు అంటూ ఏమీ లేవు. మామూలుగా మీరు ఎలా అయితే నమాజులు చదువుకుంటూ ఉంటారో అదే విధంగా ఈ నమాజ్ కూడా సలాతు శుక్ర్ నమాజ్ అనేది మీరు చదువుకోవాలి. మరి ఈ నమాజ్ ఎందుకు చదవాలి అండి? ఈ నమాజ్ ఎందుకు చదవాలంటే, మగవారు ఎలా అయితే రమజాన్ నెల పూర్తి అయిన తర్వాత రమజాన్ నెలలో ఏదైతే ఆరాధనలు చేశారో, దాన ధర్మాలు చేశారో, పుణ్యకారాలు చేశారో, ఇవన్నీ చేసినందుకు వాళ్ళు ఈద్గాకి వెళ్ళి నమాజ్ చదువుకొని అల్లాహతో దుఆ ఎలా అయితే వేడుకుంటున్నారో, అల్లాహ్ దగ్గర నుంచి ప్రతిఫలం ఎలా అయితే తీసుకుంటున్నారో, ఆడవారు కూడా అదే విధంగా ఇంట్లో నమాజ్ చదువుకొని వాళ్ళ యొక్క పరదాలో ఉండి ఇంట్లో నమాజ్ చదువుకొని సలాతు శుక్ర్ నమాజ్ చదువుకొని అల్లాహ్తో వేడుకొని అల్లాహ్ దగ్గర నుంచి బహుమతులు అనేవి తీసుకోవాలి. ఆడవారికి ఈద్గాకి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆడవారు ఈ విధంగా వాళ్ళ నమాజ్ అనేది పూర్తి చేసుకోవాలి. మరి ఆడవారు 10 మంది, 20 మంది, 30 మంది కలిసి మేము నమాజ్ చదువుతాము అంటే దానికి ఇస్లాం ధర్మం ప్రకారంగా అనుమతి లేదు. ఈ నమాజ్ ఏదైతే చదవాలనుకుంటున్నారో ఒంటరిగానే చదువుకోవాలి. సమయం అనేది నేను మీకు చెప్పాను. ఫజర్ నమాజ్ అయిన తర్వాత మీ ఊరిలో ఎక్కడైతే పండుగ నమాజ్ అయిపోతుందో అయిపోయిన తర్వాత నుండి మీరు మీ ఇళ్లలో నమాజ్ అనేది చదువుకోవచ్చు. ఎప్పటి వరకు చదువుకోవచ్చు అంటే ఉదయం 11:30 లేదంటే 11 గంటల లోపల చదువుకుంటే ఇంకా మంచిది. 11:30 లోపల ఈ నమాజ్ అనేది మీరు చదువుకోవాలి. అలాగే ఇప్పుడు కొంతమంది ఆడవారు కలిసి నమాజ్ చదువుకుంటామంటే అలా అవకాశం లేదు. ఎవరి నమాజ్ వాళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు కొంతమంది అంటారు, అదేంటి హాఫీసా వాళ్ళకి నమాజ్ చదవడం రాదు, లేదంటే వాళ్ళకి సూరాలు చదవడం రాదు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీరంత కఠినంగా మాట్లాడుతున్నారు. నేనేం కఠినంగా ఏం మాట్లాడట్లేదు. నేను అంటుంది ఏమిటంటే, ఎవరి నమాజ్ వాళ్ళు కనీసం నుండి కనీసం నేర్చుకోవాలి. నమాజ్ కూడా చదవడం రాదు అంటే వాళ్ళకన్నా దౌర్భాగ్యవంతులు ఇంకెవ్వరు కూడా లేరు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి పని నేర్చుకుంటాము, ప్రతి పనిలో మంచిగా నేర్చుకోవాలి, ఉన్నతంగా నేర్చుకోవాలని చెప్పి ఒక ఆడపిల్లకి, ఒక ఆడతల్లికి ముందుగా వంటలు రావు, కానీ ఈరోజు నేను వాళ్ళకన్నా మంచిగా ఉండాలి, వాళ్ళకన్నా బాగుండాలి, వాళ్ళకన్నా రుచిగా ఉండాలని చెప్పి వంటలలో పోటీ పడి మరీ నేర్చుకుంటూ ఉంటాను. మరి అల్లాహ్ ముందు వేడుకోవడానికి, నమాజ్ నేర్చుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అందుకనే నేర్చుకుంటే అల్హమ్దులిల్లా వాళ్ళకి లాభం కలుగుతుంది. ఎవరైతే నేర్చుకోవట్లేదో వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యులు. అల్లాహనే వాళ్ళకి ఏమి బదులు ఇస్తారో అల్లాహకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు కనుక నమాజ్ చదువుకున్నారు, మొత్తం అయిపోయింది అంటే దుఆ అనేది మీరు అందరూ కలిసి చేసుకోవచ్చు. దుఆ అనేది కలిసి చేసుకోవచ్చు, కానీ నమాజ్ అనేది మాత్రం ఒంటరిగానే చేసుకోవాలి. నా ప్రేమ సహోదరులారా, ఈ విధంగా మీరు పండుగ నమాజ్ అనేది చేసుకోవచ్చు. ప్రత్యేకమైన సూరాలు ఏమీ లేవు. మీరందరూ కలిసి నమాజ్ చదవాలంటే అది అవకాశం లేదు. ఒంటరిగానే నమాజ్ చదువుకోవాలి, ఎవరి నమాజ్ వాళ్ళు చదువుకోవాలి. ఒకవేళ ఒక మగ వ్యక్తి ఇమామ్గా నిలబడి మీరందరూ వెనక నుంచొని నమాజ్ అనేది చదువుకోవచ్చు, అంతే తప్ప ఆడవారు ఇమామ చేస్తామన్న అవకాశం లేదు. ఆడవారు అందరితో కలిసి మేము నమాజ్ చదువుకుంటామన్నా కూడా ఎటువంటి అవకాశం అయితే లేదు. ఈ విషయాన్ని మీ యొక్క సహోదరులను కూడా తెలియజేయండి. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.